తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ఏ విధంగా అవినీతి జరుగుతోంది, అవినీతి ముసుగులో పాలకులు ఏ విధంగా దోచుకుంటూ ఉన్నారు, ఏ విధంగా విచ్చలవిడి దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అనే చాలా అంశాలను లేవనెత్తుతూ మీడియా సమావేశం నిర్వహించారు. అండ్ అదే మీడియా సమావేశంలో ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న, ఇంత అవినీతి జరుగుతూ ఉంది కదా, మరి మీరు ఏ విధంగా దీన్ని అడ్డుకోబోతున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, మా మాట అధికార పక్షానికి లెక్కలేనితనంగా ఉండొచ్చు, బట్ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత దీని మీద విచారణ చేయిస్తాం, ఈ హెచ్చుమీరిన అవినీతి లెక్కలన్నీ కూడా తేలుస్తాము అని చెప్పి ప్రకటించారు. అంటే అమరావతి అవినీతి మీద కూడా విచారణ చేస్తాం, విచ్చలవిడి అవినీతి, ఇందులో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాము అని. అండ్ కాంట్రాక్టర్లు కూడా విపరీతంగా డబ్బులు అంటే కాంట్రాక్టర్లకు విపరీతంగా ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని, మళ్ళీ అందులో 8% వెనక్కి కమిషన్ రూపంలో తీసేసుకుంటున్నారని చాలా అంశాల మీద మాట్లాడారు. సో జగన్ గారు కాన్ఫిడెంట్గా చేసిన ఈ కమెంట్స్ని కనుక చూస్తే, ఒక రకంగా అమరావతి కాంట్రాక్టర్లలో కూడా అంటే అవినీతి చేసే వాళ్ళ గురించి అంటూ ఉన్నాను, విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాళ్ళ సొంత జేబుల్లోకి మళ్లించుకునే వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాం. వాళ్ళలో ఒక భయం అయితే ఖచ్చితంగా కలిగి ఉండొచ్చు. అన్నీ గమనిస్తూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి అవినీతి లెక్కలు మా దగ్గర ఉన్నాయని కూడా ఆయన క్లియర్ కట్గానే చెప్పారు. సో అంత కాన్ఫిడెంట్గా ఆయన చెబితే, ఈ అవినీతి చేస్తున్న వాళ్ళు, ఈ విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా ఒక భయం కలిగే ఉంటుంది. ఆ భయం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు. కానీ బట్ ఆ భయం ఫలితాలు కూడా మెడికల్ కాలేజీలలో, అంటే పీపీపీ అని మెడికల్ కాలేజీలు ఇద్దాము అనుకుంటే ఒక్కరు కూడా టెండర్ వేయలేదు చూడండి. ఆ విధమైన భయమే అమరావతిలో అవినీతికి పాల్పడే వాళ్ళలో కూడా కలుగుతుందా? కాలమే సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మెడికల్ కాలేజీలు పీపీపీ అన్నప్పుడు జగన్ గారు క్లియర్ కట్గా చెప్పారు, అది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, వాళ్ళ కోసం తీసుకొని వచ్చాం ప్రభుత్వ పరిధిలో, దాన్ని ప్రైవేట్లోకి ఇస్తాము అంటే మాత్రం చూస్తూ ఊరుకోం. ఎవరు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా మేము అధికారంలోకి రాగానే మళ్ళీ దాన్ని పబ్లిక్లోకే తీసుకొని వచ్చేస్తాం, ప్రభుత్వ పరిధిలోకే తీసుకొస్తాం. ఇది నేను చాలా క్లియర్గా చెబుతూ ఉన్నా, సీరియస్గా చెబుతూ ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమెంట్ చేసిన తర్వాత, ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ఒక్క టెండర్ నోటిఫికేషన్ వల్లే ఆ మెడికల్ కాలేజీల పీపీపీకి ఒక్క టెండర్ నోటిఫికేషన్ వల్లే ఒక్క టెండర్ రాలేదు, ఒక్కరూ పార్టిసిపేట్ చేయలేదు. మరి ఇప్పుడు అమరావతి విషయంలో కూడా జగన్ గారు అంతే క్లియర్ కట్గా అవినీతిని లేవనెత్తారు. దీని మీద విచారణ ఖచ్చితంగా ఉంటుంది అన్నారు. సో సేమ్ థింగ్ రిపీట్ అవుతుందా? సో అమరావతిలో అవినీతి చేసే వాళ్ళు ఏమన్నా అలర్ట్ అవ్వచ్చా, భయపడచ్చా, వెనకడుగు వేయచ్చా? అవినీతికి వెనకడుగుంటూ ఉన్నాం. సక్రమంగా చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ సక్రమంగా చేస్తే ఇంత డబ్బులు ఎందుకు ఇస్తారు కాంట్రాక్టర్లకు? అక్కడే కదా సంథింగ్ ఫిషీ అని అర్థమవుతుంది. ఆ సంథింగ్ ఫిషీ అన్నదాన్నే కదా జగన్ గారు మేము అధికారంలోకి వస్తే తేలుస్తాము అన్నారు. కానీ నాకెందుకో చాలా అంటే క్లారిటీగా కనిపిస్తూ ఉంది, చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. బహుశా మెడికల్ కాలేజీల విషయంలో జగన్ గారు అంటే ఏమంటారు, పబ్లిక్ ప్రాపర్టీని వాళ్ళ సొంతం చేసుకుందామని చెప్పి అనుకున్న వాళ్ళలో ఏ విధంగా అయితే భయం కలిగించగలిగారో, ఈ అమరావతిలో అవినీతి చేసే వాళ్ళలో కూడా అదే భయం కలిగించారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. చూద్దాం.